हैदराबाद में डेंगू, मलेरिया और वायरल फीवर के केसेस में इजाफा, डॉक्टर चंद्रा रेड्डी की अहम हिदायत। हैदराबाद में मानसून की आमद के साथ ही डेंगू, मलेरिया और वायरल फीवर के मरीजों की तादाद में इजाफा देखने में आ रहा है। महकमा सेहत की जानिब से अवाम को एहतियाती तदाबीर इख्तियार करने की हिदायत दी जा रही है। इस सिलसिले में नामपल्ली एरिया अस्पताल के मेडिकल सुपरिटेंडेंट डॉक्टर CH चंद्रा रेड्डी ने AHN न्यूज़ चैनल से खुसूसी गुफ्तगू करते हुए कहा कि शहरी बुखार, फीवर, जिस्म दर्द, बॉडी पेन, शदीद सर दर्द, वॉमिटिंग्स, कमज़ोरी या प्लेटलेट्स में कमी जैसी अलामत ज़ाहिर होने पर फौरी तौर पर करीबी गवर्नमेंट अस्पताल से रुजू करें और ख़ुद से दवा लेने से ग्रेज़ करें। इन्होंने आवाम से अपील की कि घरों और अतराफ में पानी जमा ना होने दें, मच्छरों से बचाव के लिए मुकम्मल एहतियात करें, साफ पानी इस्तेमाल करें और सफाई का ख़ास ख्याल रखें ताकि डेंगू, मलेरिया और वायरल फीवर जैसे अमराज से महफूज रहा जा सके। डॉक्टर चंद्रा रेड्डी ने नामपल्ली एरिया अस्पताल में मरीजों को बेहतर तिबी सहूलियात फराहम करने के लिए किए गए इक़दामात का भी जिक्र किया और अस्पताल पर खुसूसी तवज्जो देने पर नामपल्ली के MLA जनाब माजिद हुसैन का शुक्रिया अदा करते हुए कहा कि इनके ताउन से अवाम को बेहतर तिबी खिदमात फराहम की जा रही है। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। నా పేరు డాక్టర్ సి చంద్రారెడ్డి, నాంపల్లి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ముఖ్యంగా నాంపల్లి ఏరియా ప్రజానీకానికి నేను తెలియనిది ఏమనగా, ఇప్పుడు ఈ సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఇన్ఫెక్టివ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్లో, ఈ రైనింగ్ సీజన్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఈ సీజనల్ డిసీజ్ నుండి కొంత బయటపడగలుగుతాం. ఈ సీజన్లో ఎక్కువగా ప్రజలకు వాంతులు, విరేచనాలు, జ్వరాలతో పాటు కోల్డ్, కాఫ్, ఈ విధంగా పబ్లిక్ చాలా తొందరగా ఇన్ఫెక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తినే ఆహార విహార విషయాలలో కొన్ని మందుల కంటే ముఖ్యంగా కొన్ని ప్రికాషన్ తీసుకున్నట్టయితే మనం ఈ సీజనల్ డిసీజ్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన వ్యాధుల నుండి మనం బయటపడగలుగుతాం. మనకు ముఖ్యంగా నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రైనింగ్ సీజన్లో, వర్షాకాలంలో ఎక్కువగా కలుషితమైన నీరు తాగడం వల్ల మనకు ఈ కడుపు నొప్పి, ఫీవర్లో ఎంట్రిక్ ఫీవర్ అంటే టైఫాయిడ్ ఫీవర్, వాంతులు, విరేచనాలు, మళ్ళీ పచ్చకామెరలు అంటే జాండీస్ లాంటి డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా వస్తాయి. ఇవి రాకుండా ఉండడానికి మనం ముఖ్యంగా వాటర్ బార్న్ డిసీజ్ అంటారన్నమాట. వీటికి ఈ నీళ్ళ వల్ల వచ్చే వ్యాధులు తగ్గించాలంటే మనము వాటర్ను వేడి చేసి చల్లార్చి నీళ్ళు తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ ఏది మన దగ్గర రావు. ఒకటి. రెండవది, ఈ వర్షానికి మనం దానికి అకాల వర్షానికి మనం తడిచినట్టయితే కొన్ని కోల్డ్, కాఫ్ సంబంధించిన డిసీజ్ తొందరగా వస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ తినే ఆహార పదార్థం కూడా మంచి ఒక ఫ్రెష్, ఎప్పటికప్పుడు వేడి సంబంధించిన ఆహార పదార్థం తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ విరేచనాలు లాంటి, వాంతులు లాంటివి రావు. పరిసరాలు పరిశుభ్రత ఉండాలి. నీరు, పరిశుభ్రమైన వాటర్ తీసుకోవాలా. ఈ తీసుకున్నట్టయితే ఈ డిసీజ్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని డిసీజులు వస్తాయి. వచ్చినా ఇమీడియట్లీ మీరు డిలే చేయకుండా, ఆలస్యం చేయకుండా మీరు మన ఆసుపత్రికి వచ్చినట్టయితే మీకు సరైన వైద్యాన్ని అందించడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మందులు
పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు సహకరించే మందులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొన్నటి వరకు వాటర్ విషయంలో చాలా ఇబ్బందిగా ఉండే, ఇది ఎండాకాలంలో. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడితే మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాజీ హుసేన్ సార్ దగ్గరికి దృష్టి తీసుకెళ్తే సారు ప్రత్యేకంగా అంటే కృషి వల్ల మాకు ఒక స్పెషల్గా బోర్ వేయించారు. దానివల్ల కొంత మేము బయటపడగలిగాం. దీని సందర్భంగా ఎమ్మెల్యే గారికి సూపరింటెండెంట్గా మా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే సార్ దృష్టికి ఇక ఉన్న ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు మేము తీసుకెళ్తున్నాం. సార్ సహకారం వల్ల హాస్పిటల్ను ఇంకా అభివృద్ధి చెందడానికి మేము కృషి చేస్తాం. ఎల్లవేళలా మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ సార్ దృష్టికి మా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా కొన్ని అంటే అవి మెయిన్గా డాక్టర్ల కొరత, స్టాఫ్ నర్స్ కొరత, బిల్డింగ్ యొక్క ఎఫెక్ట్, డ్రైనేజ్ సిస్టమ్. అసలు ఇది పురాతనమైన బిల్డింగ్ కాబట్టి ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇంకా దీన్ని రెనోవేషన్ చేయడానికి సార్ దృష్టి తీసుకెళ్ళి దీన్ని హాస్పిటల్ను అభివృద్ధి చెందడానికి సార్ సహకరించాలని కోరుతూ సార్ను కూడా 2-3 రోజుల్లో మేము కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ కలిసి మాకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ కూడా సార్ తీసుకెళ్ళి ప్రభుత్వం తరఫున తెప్పించి కొంత ఫండ్స్ తెప్పించి దీన్ని డెవలప్ చేస్తే మా వంతుగా వైద్య విషయంలో మేము ఇంకెక్కువగా కృషి చేయడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ ప్రస్తుతం ఉన్నదానిలో మేము మా వంతు పాత్రగా వర్క్ చేస్తూ ఉన్నాం. దాదాపు మెయిన్ కొరత కొంత డిపార్ట్మెంట్ వైజ్గా ఫిజిషియన్స్ కానీ, డెర్మటాలజిస్ట్ కానీ, ఆర్థోపెడిక్ కానీ డాక్టర్స్ మన ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రాలేదు. కొంత కాంట్రాక్ట్తో పేరేమైనా కలెక్టర్ గారు చెప్పి వాళ్ళకు తెప్పియడానికి సార్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోదామని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయినా మిగతా డాక్టర్స్ విషయంలో కానీ, పీడియాట్రిషియన్ విషయంలో కానీ, గైనకాలజిస్టులు కానీ, డెలివరీస్ కానీ మా వంతు పాత్రగా మా టార్గెట్ పూర్తి చేశాం. టార్గెట్ ప్రకారంగా పబ్లిక్ మేము సేవ చేస్తూనే ఉన్నాం. సేవ చేయడానికి ఎల్లప్పుడూ మేము కృషి చేస్తామని చెబుతూ ప్రజలందరూ సహాయ సహకారాలు అంటే మంచితనం మాకు వైద్య విషయంలో మేము ఎల్లప్పుడూ మీకు సేవ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇక్కడ వైద్యాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని ప్రజలందరినీ, నాంపల్లి ప్రజలందరినీ కోరుతున్నాను. थैंक यू। एचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।